హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగోవాలని కోరుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం పూజ కోసం నేను చేసుకునే 9 రకాల పిండి వంటలండి. వీటి కోసం నేను ముందు రోజు నైటే శనగలు, శనగపప్పు, మినపప్పు అయితే నానబెట్టుకుని బియ్యం, పెసరపప్పు అయితే కొలుచుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ముందుగా అయితే శనగపప్పుని కడిగేసుకుంటున్నాను. కడిగేసుకుని శనగలను కూడా అయితే కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే ముందుగా ఉండ్రాళ్ళ కోసము స్టవ్ మీద కుక్కర్ గిన్నె అయితే పెట్టేసుకున్నాను. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకుని వేగాక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకున్నానండి. ఇందులో అయితే ఒక గ్లాసులో సగం అయితే శనగపప్పు వేసుకున్నాను నానింది. ఇది మరుగుతూ ఉంటుంది. ఇది పక్క స్టవ్ మీద పెట్టేసి దీని మీద కుక్కర్ పెట్టుకున్నానండి, పెద్ద కుక్కరు. ఇక్కడైతే పులిహోర కోసం బియ్యాన్ని అయితే కడిగేసుకుని గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు చొప్పుని పోసేసుకుని దీన్ని అయితే కరెంట్ కుక్కర్లో పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే నాకు శనగపప్పు ఉడుకుతోంది. ఇందులో అయితే రాళ్ళుప్పు వేసుకుని ఒక 2 గ్లాసులు అయితే బియ్యం నూకనైతే వేసేసుకుని దీన్ని అయితే ఒకసారి దగ్గరికి అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇదైతే స్టాండ్లో పెట్టేసుకున్నానండి. అలాగే మిగిలిన శనగపప్పును కూడా నీళ్లు పోసుకుని బూర్ల కోసం అయితే ఇంకో కుక్కర్ గిన్నెలో అయితే పెట్టేసుకుని పైన ప్లేట్ పెట్టుకుని దీన్ని అయితే కుక్కర్లో పెట్టేసుకుంటున్నానండి. అలాగే పైన ఒక ప్లేట్లో అయితే శనగలను అయితే వేసేసుకుని కొంచెం అయితే సాల్ట్, కొంచెం అయితే వాటర్ అయితే వేసేసుకుని కుక్కర్ని అయితే మూత పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడికైతే నాకు ఉండ్రాళ్ళు, శనగలు, ఇంకా బూర్లు 3 రకాల ప్రసాదాలకైతే ఇవి ఉడికిపోతాయి అన్నమాట. ఒక 3 విజిల్స్ వస్తే అది ఆఫ్ చేసేసుకుంటాను. అట్ ఏ టైం నేను సైమెంటేనియస్గా ఇక్కడైతే మినపప్పునైతే కడుక్కుని వేసేసుకున్నాను గ్రైండర్లో. ఇది నలుగుతూ ఉందన్నమాట. ఇక్కడైతే ఇండక్షన్ స్టవ్ మీద బియ్యం పెసరపప్పుని అయితే కడిగేసుకుని కొంచెం పసుపు వేసుకుని కుక్కర్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. దీని మీద పైన ప్లేట్ పెట్టుకుని అలాగే ఇక్కడ కరెంట్ కుక్కర్లో పులిహోరకి రైస్ పెట్టాను కదా, అందులో కూడా కొంచెం పసుపు ఆయిల్ అయితే వేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకున్నానండి. ఇక్కడ పులగం అన్నం మీద కందిపప్పునైతే కడిగేసి పెట్టుకుని అందులో అయితే వాటర్ పోసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేసుకుని ఇండక్షన్ స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇలా ప్యారలర్గా 4 పక్కల స్టవ్లు, ఇండక్షన్ స్టవ్, కరెంట్ కుక్కరు ఇలా పెట్టేసుకోవడం వల్ల నాకైతే త్వరగా అయిపోతుందండి. చంటిపాపతో నేను లేటుగా స్టార్ట్ చేసినా కూడా నాకు కొంచెం తొందరగా టైం కావడం కోసం అయితే ఇలా అన్నిటి మీద అయితే పెట్టేసుకుంటానండి. ఇవన్నీ కుక్కర్లు పెట్టుకునేలాగా నాకైతే ఇక్కడ పెద్ద కుక్కర్లో శనగపప్పు ఉండ్రాలకి పెట్టుకున్నాను కదా, ఇవైతే 3 విజిల్స్ వచ్చేసాయండి. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ కుక్కర్ కింద పెట్టేసుకుని ఇదే స్టవ్ మీద చిన్న కుక్కర్లో అయితే ఒక గ్లాస్ పెసరపప్పుని అయితే కడిగేసుకుని ఇందులో వేసుకుని వేయించుకుంటున్నానండి. ఇది చక్కెర పొంగల్ కోసం అనమాట. ఇది ఇలా వేగుతుండగా ఒక గ్లాసు బియ్యాన్ని అయితే కడిగేసుకుని పెట్టుకున్నాను. ఇక్కడైతే కరెంట్ కుక్కర్లో పులిహోర రైస్ ఉడుకుతుంది లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను. ఉడుకుతుంది. ఇక్కడైతే పెసరపప్పు కమ్మని వాసన వస్తుందండి. ఇప్పుడైతే బియ్యం కూడా వేసేసి ఒకసారి అయితే వేయించుకుంటున్నాను. ఇక్కడ నాకు పులగము, ముద్దపప్పు కూడా 3 విజిల్స్ వచ్చేసాయి. ఇదైతే ఇండక్షన్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి మధ్యలో మినపప్పు గ్రైండర్లో ఉంది కదా, అది కూడా చూసుకుని ఈ చక్కెర పొంగలి రైస్లో అయితే పాలు, నీళ్ళు అయితే పోసేసుకుని కుక్కర్ని అయితే మూత పెట్టేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 2 విజిల్స్ వస్తే ఇది కట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు పప్పు నలిగిపోతుంది కదా, పక్క స్టవ్ మీద అయితే బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిలోగా అయితే ఒకసారి పప్పుని మళ్ళీ అయితే కలిపేసుకున్నాను. ఇక్కడ చక్కెర పొంగలి కుక్కర్ అయితే విజిల్స్ వచ్చేస్తుందండి. అలాగే ఆ పప్పు అయితే నలిగిపోయింది, తీసేసాను. అది ఆవళ్ళ కోసం అనమాట, అందులో సాల్ట్ వేయలేదు. ఇప్పుడైతే పాకం గారెలకి, చప్పన్ గారెలకి అయితే అండి ఇందులో సాల్ట్, వాటర్ వేసుకుని ఇదైతే మూత పెట్టేసుకున్నానండి. ఇక్కడ 2 విజిల్స్ వచ్చేసాయి. చక్కెర పొంగల్ అయితే దించేసుకుని బెల్లాన్ని అయితే కోరుకుని ఒక గ్లాస్ నీళ్ళు అయితే పోసుకుని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇదైతే పాకం వస్తుంది. ఇప్పుడైతే నాకు ఈ పప్పుని గ్రైండర్లో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇంకా నలగాలండి ఇది. ఇప్పుడైతే ఇది మళ్ళీ మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ ఆవళ్ళ కోసము ఒక గిన్నెలోని పెరుగు వేసుకుని కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసుకున్నానండి. ఇప్పుడు ఆవా పెట్టాలి కదా ఆవళ్ళకి, దానికోసం ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పసుపు అయితే వేసుకుని మెత్తని పేస్ట్లో అయితే ఆడుకుని ఈ పెరుగులు అయితే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీనికి పోపు పెట్టేసుకుంటే మనకి ఆవల కోసం పెరుగు మిశ్రమం అయితే రెడీ అయిపోతుంది. దానికోసం అయితే
పోపు కోసం ఒక చిన్న మూకుట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు, మెంతులు, జీలకర్ర అయితే వేసుకుని ఇవి వేగిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయ అయితే ముక్కలు చేసుకుని వేసుకున్నాను. కొంచెం కరివేపాకు వేసుకుని పైన కొంచెం ఇంగు వేసుకుంటే మనకి ఆవళ్ళలోకి అయితే పోపు రెడీ అయిపోతుందండి. ఇది బాగా వేగిన తర్వాత ఈ పోపుని తీసుకొచ్చి ఈ పెరుగు మిశ్రమంలో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే స్టవ్ మీద ఈ ఆయిల్ అయితే మూకుడు పెట్టేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవళ్ళ కోసం అయితే ఇలా ఈ సైజులో అయితే గారెలు అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, రుబ్బు ఇలా తేలిగ్గా ఉంటే మనకి గారెలు అయితే మెత్తగా వస్తాయండి. రుబ్బు ఎప్పుడైతే బరువుగా ఉంటుందో గారెలు గట్టిగా వస్తాయన్నమాట. ఇప్పుడు గారెలను అయితే ఇలా వేసుకుని మధ్యన రంధ్రం చేసుకుని ఇలా అయితే ఆయిల్లో వేసేసుకుంటున్నానండి. ఇలా నాకు కావాల్సిన గారెలన్నీ అయితే వేసేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు అయితే వేయించుకుని ఇవి టర్న్ చేసుకుంటూ నెమ్మదిగా అటు ఇటు వేయించేసుకుని మధ్యలో అయితే పచ్చి ఉండకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకుంటూ ఈ గారెలను అయితే తీసుకొచ్చి పెరుగులో వేసేసుకుంటున్నానండి. ఇలాగే నాకు ఇందులో ఎన్ని వాయిలు అయితే పడతాయో అన్నీ కూడా ఆవల కోసం అయితే వేయించేసుకుని పెరుగులో కలిపేసుకుంటున్నానండి. సో ఇప్పుడు నాకు ఆవళ్ళకైతే గారెలు వేయడం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే పాకం వస్తుంది. దీన్ని అయితే ఇండక్షన్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి చక్కెర పొంగలి కుక్కర్ అయితే నాకు ప్రెజర్ రిలీజ్ అయిపోయిందండి. దాన్ని అయితే దీని మీద పెట్టుకుని బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసేసుకుని ఒకసారి స్టవ్ ఆన్ చేసుకుంటున్నానండి. ఈ బెల్లం కరిగే వరకు. ఇక్కడైతే నాకు పాకం కూడా మరిగిపోయింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకాన్ని అయితే వడకట్టేసుకుంటున్నానండి. సో ఇక్కడికి నాకు 3 రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి. అవేంటంటే పులగము, ఆవళ్ళు, ఇంకా చక్కెర పొంగలి అనమాట. చక్కెర పొంగల్లో కొంచెం అయితే నెయ్యి వేసుకుని చిన్న మూకుట్లో జీడిపప్పు పలుకుల్ని వేసేసుకుని అదే నేతిలో కొంచెం కిస్మిస్లు కూడా వేసేసుకుంటే చక్కెర పొంగలు కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడతో నాకైతే 3 రకాల ప్రసాదాలు కంప్లీట్ అయిపోయాయండి. ఇదిగోండి చక్కెర పొంగలి. ఇది బెల్లం పొడి వేయడం వల్ల డార్క్ కలర్లో ఉందండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఆవళ్ళు అలాగే పులగం కూడా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడైతే పాకం గారెల కోసం ఇదే మూకుట్లో అయితే గారెల రుబ్బునైతే తీసేసుకుని గారెలు అయితే వేసుకుంటున్నానండి. ఇవి బాగా డార్క్గా అయితే వేయించుకోవాలి పాకం గారెలకి. ఇలాగే గారెలన్నీ వేసుకుని టర్న్ చేసుకుంటూ లోపల పచ్చి లేకుండా బాగా అయితే వేయించేసుకుని ఈ పాకంలో అయితే నాకు కావాల్సిన గారెలన్నీ అయితే వేసేసుకున్నానండి. మిగిలిన రుబ్బునైతే చప్పిడి గారెల కోసం అయితే వేసేసుకుని అవి కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ మిగిలిన పిండిలో కొంచెం వరిపిండిని అయితే కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇదిగోండి, నాకు పులగం అన్నం అయితే ఉడికిపోయింది. తీసి పక్కన పెట్టేసుకుని పప్పులు అయితే ఉప్పు వేసుకుని ఎనిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడైతే శనగపప్పు ఉండ్రాళ్ళకి నూక పప్పు పెట్టాను కదా, అది కూడా ఉడికిపోయండి. ఇవన్నీ అయితే వార్చేసుకుని శనగలను అయితే వార్చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని శనగపప్పును కూడా వార్చేసుకున్నానండి. ఇప్పుడు ఈ శనగలకి తాలింపు పెట్టుకోవడం కోసము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు, ఇంగువ అయితే వేసుకుని బాగా వేయించుకుంటున్నానండి. ఇందులో ఈ శనగలు వేసేసుకుని ఒకసారి అయితే కలిపేసుకుని బాగా తడిపోయే వరకు వేయించుకుంటే నాకు ఇదొక రకమైతే పిండి వంట అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ మీద గారెలు వేయించుకున్న ఆయిల్లో అయితే వేరుశనగ పలుకులు వేసుకుని సిమ్లో పెట్టానండి. ఆ వేగలోగా ఇక్కడ పులిహోర రైస్ అయితే ఉడికిపోయి నాకు స్టవ్ దాని అంతటా ఆగిపోతుంది. ఇప్పుడైతే ఆ కరెంట్ కుక్కర్ని అయితే తీసుకుని ఆ రైస్ను ఒక పళ్ళెంలో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు పలుకులు వేగిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసేసుకుని ఇవి ఒకసారి కలుపుకున్నానండి. ఇవి బాగా వేగాక అల్లం ముక్కలు, కరివేపాకును, ఎండుమిరపకాయలని కూడా అయితే వేసేసుకుని పైన అయితే పచ్చిమిరపకాయ చిలుకలు వేసుకుని సరిపడినంత ఇంగువనైతే వేసుకున్నానండి. ఇవి బాగా వేగిన తర్వాత ఈ పోపుని మన పులిహోర కోసం వండుకున్న రైస్ మీద అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మూకుట్లో ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి తీసుకున్న చింతపండు రసాన్ని అయితే పోసేసుకుంటున్నానండి. దీంట్లోనే పులిహోరకి రుచికి సరిపడినంత ఉప్పు, టేస్ట్ కోసం చిన్న అయితే బెల్లం పౌడర్ని వేసుకుంటున్నానండి. అది ఉడికేలోగా ఇక్కడైతే ఉండ్రాళ్ళ కోసం ఉడకబెట్టుకున్న నూక శనగపప్పు మిశ్రమాన్ని అయితే ఇలాగా తడి చేసుకుంటూ ఉండ్రాళ్ళ కింద అయితే చుట్టేసుకుని ఒక పళ్ళెంలో అయితే పెట్టేసుకుంటున్నానండి.
ఇలా ఈ ఉండ్రాళ్ళన్నీ చేసేసుకునేలాగా నాకు ఇక్కడ చింతపండు రసం అయితే ఉడికిపోతుంది. ఇందులోను పచ్చిమిరపకాయ చీలికలు కొంచెం కరివేపాకుని అయితే వేసేసుకుంటున్నాను. ఇవి వేసేసుకుని ఆవ పెట్టడం కోసం కొంచెం ఆవాలు నువ్వుపప్పుని అయితే మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు రసం ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి చుట్టూ అయితే పోసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పులిహోరని అయితే బాగా కలిపేసుకుంటున్నానండి. వేడిగా ఉంది కదా, ముందు కొంచెం గరిటెతో కలిపేసుకుని తర్వాత అయితే చేతితో కలిపేసుకుంటున్నాను అనమాట. ఇది వేడి చల్లారిన తర్వాత ఆడి పెట్టుకున్న ఆవనైతే కలుపుకున్నానండి. అది క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక చిన్న మూకుడైతే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుని ఇందులోకి బూరెలు వేసుకుంటున్నానండి. ఈ తోపిండిలో కొంచెం బెల్లం పొడి సాల్ట్ కలిపేసుకుని ఈ బూరెలు ఉండలు అయితే ఈ పిండిలో 4 అయితే వేసుకుంటూ బూరెలన్నీ వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే నాకు ఆల్మోస్ట్ అన్ని ప్రసాదాలు అయిపోయినట్టే అండి. ఇదిగోండి ఇలా 4 బూరెలను అయితే వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ దోరగా అయితే వేయించేసుకుని బూరెలను అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇలా అయితే నేను 9 రకాల ప్రసాదాలని అయితే చేసి ఆ అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టానండి. చలివిడి వడపప్పు, కొబ్బరికాయ పానకం కూడా పెట్టుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.